ఫ్లాప్ అని అనలేము, హిట్ అని చెప్పలేము. కానీ స్టేషన్ లో వాడిని ఇంట్రగేషన్ చేసేటప్పుడు మొత్తం తగలబెట్టేస్తా అన్న డైలాగ్ లేదు, ఆ పాట లేదు, హీరోయిన్ తో వచ్చిన మెలోడీ సాంగ్ లేదు, జాతర ఫైట్ లేదు. ఏందన్నా ఎంకరేజ్డ్ మూడ్ లో ఉన్నావు నువ్వు? మన కింగ్డమ్ వచ్చింది, హిట్ అవుతుంది కదా. అంటే విజయ్ దేవరకొండ ఏ సినిమా వచ్చినా ఫస్ట్ మనకు అర్జున్ రెడ్డి. సో చెప్పు, ఇది కింగ్డమ్ ఎలా అనిపించింది? కింగ్డమ్ 5 దగ్గర 5-6 ఫ్లాప్స్ తర్వాత మంచి సినిమా విజయ్ దేవరకొండకి పడింది అనుకుంటున్నాను. అంటే యాక్టింగ్ వైజ్ గా, పర్ఫార్మెన్స్ వైజ్ గా సినిమా బాగుంది. స్టోరీ వైజ్ అంటే కొంచెం రొటీనే, కొంచెం మిక్సెస్ కలిపేసి కొట్టినాడు. కానీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు కొంచెం యుగానికి ఒక లెక్క చూపించుకుంటే బాగుండని చెప్పేసి ఆ క్లైమాక్స్ వదిలేదు, అదొక్కటి కొంచెం నెగిటివ్ మైనస్ అనిపించింది మూవీ. యాక్చువల్ గా ఆడో లాంచ్ లో మా క్రష్, మా కాజాలు అవసరం లేదని చెప్పి అంత టైప్ లేపినారు. సినిమాలో చూస్తే కనీసం సల్లార్లో ప్రభాస్ కూడా డైలాగ్ మీద కూడా హీరోయిన్ క్యారెక్టర్ లేదు దాంట్లో. ఉండింటే బాగుండు అనిపించింది. బాగున్నాయి అనిరుద్ బీజం గానీ, ఒక సాంగ్ ఇచ్చారు, ఒక సాంగ్ బీజం కొట్టాడు. అర్థమవుతుంది వాళ్ళ నాయకుడు వచ్చాడు అది ఇది అని చెప్పేసి లాస్ట్ లో ఎలివేషన్ ఇచ్చి పార్ట్ 2 తీసుకుపోయినాడు. కానీ పార్ట్ 2 లో కూడా అదే ఉంటది కదా, ఏముంటది కొత్తగా. సరే మనం అనుకునే ఉందిలే, కానీ డైరెక్టర్ ఏ విజన్ తో ఉన్నాడో తెలియదు. అని పార్ట్ 2 అనేది ఇప్పుడు పెద్ద వర్కౌట్ అవడంలే. ఫైట్స్ ఎక్కువ పెడతారు. ఇప్పుడు స్టోరీ ఉన్న సినిమాస్ అయితే పర్లేదు, కానీ రొటీన్ ఉన్న స్టోరీలకి పార్ట్ 2 అంటే మనకు కిక్ టు పాస్ తిరస్తే లైఫ్ లాంగ్ కిక్ ప్రాప్తి రస్తు. దాదాపు ఇప్పుడు అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత నుంచి ఇప్పటికి ఒక హిట్ లేదు. ఇప్పుడు ఏంటంటే లుక్స్ బాగున్నాయి, స్టోరీ ఓకే, అండ్ ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. ఐ మీన్ లాస్ట్ ఫైట్ కూడా బానే ఉంది. మొత్తం ఒక సాంగ్ వస్తుంది, చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. లుక్స్, స్టైల్స్ అన్ని బాగున్నాయి. సో పర్ఫెక్ట్ ఫిలిం అంటే విజయ్ దేవరకొండకి సరిపోతుంది స్టోరీ, ఇది హిట్ పడుద్ది. సో మంచి హిట్ అయితే పడింది, హిట్ సినిమా లాగా అన్నట్టు. అదొకటే లాస్ట్ యుగానికి ఒకటి పెట్టకపోతే బాగుండేది. ఆ వైబ్ వచ్చింది. కానీ కొంచెం లాస్ట్ లో ఒక షాట్ ఉంటది, మా నాయకుడు వచ్చాడు, అది ఒకడు పడవ లాగుతుంటాడు ఎలివేషన్ షాట్ ఉంటది. సాయి కుమార్ తమ్ముడు ఎలివేషన్ ఇచ్చే షాట్ ఉన్నప్పుడు అది పాత రాజు నాయకుడు ఉండగా ఒకటి చూపిస్తారు. అది ఒక 15 నిమిషాలు సినిమాలో ఉండింటే బాగుండు అనిపించింది. ఆ విజయ్ దేవరకొండని చూపించి ఉండింటే బాగుండు అనిపించింది. జనాలు కూడా కనెక్ట్ అయ్యేవాళ్ళు. అదే సెకండ్ పార్ట్ పెట్టాడు కదా, జనాలకు కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇంకా ఉంది స్టోరీ. ఎందుకంటే నార్మల్ విజయ్ దేవరకొండ గుండ్లు ఉన్న లుక్ లో హైలైట్ ఉంది, కరెక్ట్ పడింది. ఫస్ట్ లో చూపించిన లాస్ట్ లో చూపించినది, ఫస్ట్ లో చూపించినది అది విజయ్ దేవరకొండ తెలిసిపోతుంది చూసినమ్మడే. ఒక ఎలివేషన్ ఇస్తాడు మొత్తం, అది మొత్తము ఒక 10-2 నిమిషాలు ఆ విజయ్ దేవరకొండ గురించి ఎలివేషన్లు ఇచ్చింటే బాగుండు అనిపించింది చూపించి. ఎక్కడ సీక్వెల్ తీసి ఎట్లా భయ్యా, ప్రతిదాని సీక్వెల్. ఒక దాంట్లో ఎండింగ్ చేస్తే ఒక హ్యాపీనెస్ మనకి. ఫిలిం చూసాను, ఇది దేనికి వెళ్ళినా గానీ అంటే ఎట్లుందంటే, ఒకవేళ స్టోరీ ఉన్నా కూడా ఆడు పార్ట్ 2 అనేస్తున్నాడంటే నీ ఇంకా కలిగిన కోపం వచ్చేస్తుంది. ఇంకా ఏ సినిమాకి వెళ్ళినా గానీ వాడు పట్టుకుంటాడు, సాటిస్ఫై చేయనియాడు, పూర్తి జూనియర్ ఒక సినిమా అది ఒక్కడు పార్ట్ 2 సీక్వెల్స్ పెట్టుకుంటే చూసి చిరాకేస్తుంది. ఇప్పుడు బాహుబలి లాగా హిట్ అయింది అనుకో, సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫ్లాప్ అయింది అనుకో, ఇప్పుడు ఫస్ట్ మీరు సెకండ్ పార్ట్ అనుకున్నప్పుడే ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వాలి. అది కాకుంటే మనకు ఏదో అనౌన్స్మెంట్ చేసాం కదా, డబ్బులు ఓటుకడానికి తీయాలి తప్ప సెకండ్ పార్ట్ అంత లేదు. ఇప్పుడు అంత పెద్ద స్టోరీ ఉన్న రాజమౌళి 2 పార్ట్స్ తీసి ఆపేశాడు. అంతే తీయాలి, ఎక్కువ తీయకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ప్రతి ఒక్కడు గెలగడం చేయడం. నాకు తెలిసి సీక్వెన్స్ లో హిట్ అయిన సినిమాలు అంటే ఎక్కువ లేవు, ఒక బాహుబలి, కేజీఎఫ్ తప్ప అంతగా హిట్ అయినట్టు అంటే మనకు అంత క్లిక్ అయినట్టుగా మన సైడ్. గానీ పార్ట్ 2 తీస్తే కూడా హిట్ అవుతాయి అనేది కొన్ని సినిమాలు ఉండేవి. పుష్ప 2 మర్చిపోయావు. పుష్ప 2 దాని గురించి ఎందుకు అంటావా? లేదు, ఆ టైం లేదు, బాగుంది సినిమా. కంటెంట్ ఉంది సినిమాలో, కంటెంట్ ఉంది, మాస్ ఎలివేషన్లు ఉన్నాయి. కేజీఎఫ్ 2 లో ఎంత ఎలివేషన్లు ఉన్నాయి, పుష్ప 2 లో అంతే ఎలివేషన్లు ఉన్నాయి. ఏమంటే అది ఆయన స్టైల్ డైరెక్షన్, ఇది సుకుమార్ స్టైల్ డైరెక్షన్. సినిమా మొత్తం ఎలివేషన్ వెళ్ళిపోతుంది. అవి వాడు చూపించడం ఒక ప్లాట్, ఒక స్టోరీతో స్టార్ట్ చేసి అది అక్కడ వరకు అది ఎంత వరకు వెళ్ళినాడు ఏదని చూపిస్తారు. దానికి పార్ట్ 2 ఉండడం ఓకే.
ఇక్కడ ఏంటి ఇప్పుడు క్లైమాక్స్ లో ఇది తండేల్ లాగా వాళ్ళ భూమికి వాళ్ళని తీసుకెళ్లిపోతే అయిపోతుంది కదా కింగ్డమ్ లో కూడా. నాతో సినిమా చూసిన మా ఫ్రెండ్ కూడా ఒకటే అన్నాడు, ఎందుకు అంత లాగినట్టు అనిపించింది, వాళ్ళకి సిటిజన్షిప్ ఇప్పించి వాళ్ళని వాళ్ళ ఊరు తీసుకుపోతే బాగుంటది కదా అని. డైరెక్టర్ విజన్ ఎట్లుందో కొన్ని కూడా స్టోరీ పాయింట్స్ కొన్ని రివీల్ చేయలేదు. ఇక్కడ అంటే విలన్ అవతల పంపించేది నేనే, స్పై ని ఇక్కడ చంపించేది నేనే అని చెప్పి రెండు అంటాడు కానీ రివీల్ చేయడు. అది ఎందుకు చేస్తున్నాడు, వాడికి ఏం యూజ్ అది. అంతే ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా అంతే కదా. ఫస్ట్ రోజు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కలెక్షన్లు అంటే, కలెక్షన్ ఏముంది, మేము పోస్టర్ ఎన్ని కోట్లు కంటే అన్ని కోట్లు వేసుకుంటాం. స్వాగ్ అది నాగవంశీ స్వాగ్ అది. అది అక్కడ నాగవంశీకి మాత్రమే సాధ్యం, అది కూడా ఇల్లేట్లా. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో విజయ్ దేవరకొండకి మంచి బూస్టింగ్ సినిమా అనుకోవాలా. మరి తోపు అని చెప్పవద్దు, ఆయన కంబ్యాక్ హిట్ చెప్పలే కానీ సూపర్ హిట్. సూపర్ హిట్ అది అంత మాత్రం. అంటే నాకు తెలిసి యాక్టింగ్ పర్పస్ సినిమా విజయ్ దేవరకొండకి, యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే సినిమా అనమాట. అంటే చేస్తాడు, ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమా ఇది నాకు తెలిసినంత వరకు. అర్జున్ రెడ్డి తర్వాత అదే అనిపిస్తుంది థియేటర్ వచ్చినప్పుడు. అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ యాక్ట్ చేస్తున్నాడు, వన్ మ్యాన్ షో. అర్జున్ రెడ్డి తర్వాత వన్ మ్యాన్ షో అనుకోవాలా. సత్యదేవ్ గురించి మాట్లాడుకుందామంటే ఆయన ప్రతి సినిమాలో ఒకటే హెయిర్ స్టైల్, ఒకటే పర్ఫార్మెన్స్ లెక్క ఉంటది, కానీ మంచి యాక్టర్ అయితే కరెక్ట్ వాడకలేదేమో అని అనిపించింది. కానీ డిసప్పాయింట్మెంట్ అంటే ఒక మీ స్టేషన్ లో నువ్వు అండర్ కవర్ ఆఫీసర్ లో పోవాలన్నప్పుడు ఆ గ్యాంగ్ వెళ్ళే లీడర్ మీ అన్న అనేది ఒక ఎలివేషన్. ఆడ సత్యదేవ్ది ఏమి ఉండదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటది. హీరోయిన్ దగ్గర బీచ్ లో కూర్చొని మాట్లాడేటప్పుడు మీ అన్న ఒక స్మగ్లర్ అది దానికి అంటారు, కానీ ఆ చెప్పిన డైలాగ్ వర్త్ గా ఆయన క్యారెక్టర్ చూపిలేదు అనిపించింది సినిమాలో. నాకు అది అనిపించింది. ఎందుకంటే నేషనల్ అవార్డు జెర్సీ సినిమా డైరెక్టర్ ఇట్లాంటి స్టోరీ తీసుకుని ఎందుకు ఇలా చేశాడు అనేది ఒకటి. పార్ట్ 1 పార్ట్ 2 ఎందుకు అట్లా. అందులో జెర్సీకి కింగ్డమ్ కి 5 years తేడా, 5 సంవత్సరాలు తేడా వచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటే బాగుండొచ్చు. అంటే డైరెక్టర్ ఏమనుకున్నా డెలివరీ చేసినాడు, కానీ కొంచెం రొటీన్ గానే ఉంది. సినిమాకి 2 days ముందు నుంచి అంటే గుర్తొచ్చింది, బాగా చెక్ చేసినట్టున్నాడు. చెక్ చేసి జైల్లో సీన్స్ రీషూట్లు పెట్టాడు, స్టోరీలు బాగా చెక్ చేసి మధ్య మధ్యలో లేపేసాడు. విశాల్ పిస్తా సినిమాని ట్యాగ్ చేసి కింగ్డమ్ ఇదే కదా ప్లాట్, ఏముంది అది ఇది అన్నట్టు ఉంది అనమాట. ఇంకోటి కూడా మొన్న చూసిన సంక్రాంతికి వస్తున్న సినిమాలో పొలాల్లో ఒక ఫైట్ ఉంటది, నీ వల్ల అందరు చచ్చిపోతున్నారా అని, నువ్వు ఎందుకు వచ్చావురా మా దగ్గరికి అని చెప్పేసి మీమ్స్ చేయడము. అంటే నా మీమ్స్ చేస్తున్నారంటే మనం దాన్ని బాగా కనెక్ట్ అయ్యాని అర్థం లేదు, సో అది తప్పేం లేదు. మొత్తానికి నువ్వు ఏ షో వెళ్ళినావు, నీకు సినిమాలో మెయిన్ గా ఒక 3 హైలైట్ పాయింట్స్ ఏం బాగా నచ్చినాయి? స్టోరీ పక్కన పెట్టు, డైరెక్టర్ జెర్సీ డైరెక్టర్ అన్నావు కాబట్టి ఇట్లాంటి కమర్షియల్ సినిమాని టేకప్ చేసినాడు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎట్లుంది అంటే, ముందు తీసుకున్న సినిమాల్లో అర్జున్ రెడ్డి వదిలేసి అది ఎపిక్ సినిమా విజయ్ దేవరకొండకి, దాని మధ్యలో వచ్చిన సినిమాలకి ఇక్కడ ఉన్న సినిమాకి తేడా, యాక్టింగ్ ఏమన్నా చేంజ్ కనిపించిందా? చెప్పు. జెర్సీ డైరెక్టర్ అనిపించలేదు. అంటే అంత పెద్ద నేషనల్ అవార్డు కొట్టేసి అంత మంచి స్టోరీ తీసుకెళ్లిపోయినాడు, ఇది ఈ రొటీన్ స్టోరీ తీసుకొని దానికి మళ్ళీ పార్ట్ 2 పెట్టి లాగి ఎందుకు ఇది చేస్తున్నాడు అంటే, ఎందుకంటే దానికి కూడా రీజన్ ఉంది మళ్ళీ. ఎందుకంటే జెర్సీ కంటే ముందు రాసుకున్న స్టోరీ ఇది. జెర్సీ కంటే ముందు రాసుకున్నది. అప్పటి నుంచే విజయ్ దేవరకొండ చెప్పాలనుకున్నాడు స్టోరీ, సో అది తీయాలనుకున్నా కాబట్టి తీసాడేమో. అది జెర్సీ ఒక ఫైట్ ఉండదు, ఒక పాట ఉండదు, సింపుల్ గా ఫ్యామిలీ క్రికెట్ మ్యాన్ లైఫ్ ఎట్లా తీసుకెళ్తాడు. విజయ్ దేవరకొండ అకౌంట్ లో ఒక హిట్ పడింది అంతే. మనకు పెళ్లి చూపులు, ఒక అర్జున్ రెడ్డి, ఒక గీత గోవిందం, ఒక కింగ్డమ్. యాక్చువల్ గా స్టోరీ రామ్ చరణ్ ఫస్ట్, కింగ్డమ్ స్టోరీ రామ్ చరణ్ చెప్తే డేట్స్ కుదరక గేమ్ చేంజర్ ఇంపార్టెంట్ అని గేమ్ చేంజర్ చేయడం వల్ల విజయ్ దేవరకొండ ప్రొసీడ్ అయినాడు. యాక్చువల్ గా ఫస్ట్ స్టోరీ చెప్పింది రామ్ చరణ్ కే. మా ఫ్యాన్స్ బాధ ఏంది ఉంది, అనవసరంగా కింగ్డమ్ వదులుకొని గేమ్ చేంజర్ ఎందుకు పోయినావు అనిపిస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ రేంజ్ సినిమా కాకపోవచ్చు, కానీ కింగ్డమ్ ఆయన చేస్తే ఆ రేంజ్ అయిపోతుంది సినిమా. దీని గురించి డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు అనమాట. ఇప్పుడు పెళ్లి చూపులు రిలీజ్ అయిందంట, ఆ టైం కి ఆఫీస్ పిలిపించి స్టోరీ చెప్తున్నాడు అంట. స్టోరీ చెప్తుంటే సమోసా తిన్నాడంట, ఏదో ఫోన్ లో వస్తున్నాయి ఆన్సర్ చేస్తున్నాడు, ఇంకో సమోసా అడిగాడంట, అట్లా సమోసా తెచ్చి ఇచ్చారంట. సార్ నాకు ఫోన్ లో వస్తున్నాడు, నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో స్టోరీ చూసి అప్పుడు వెళ్ళిపోయినాడు. అప్పుడు వాళ్ళ ఆఫీస్ బాయ్ అన్నాడంట, సార్ 2 సమోసాలు తిన్నాడు సార్, స్టోరీ లేదు సార్ అన్నాడంట. ఏమంటే వాళ్ళ ఆఫీస్ రూల్ అంటది, ఒక మనిషి ఒక సమోసానే అంటది. అదేంది, అప్పుడు కష్టాలు ఉన్నాడు అనమాట మన డైరెక్టర్. మొత్తానికి అయితే ఇట్టుపడింది. పొద్దునే చూసినాను సెలబ్రేషన్ చేసుకుంటున్నారు,
ఆ కొత్త క్యారెక్టర్ బాగా చేసింది. విలన్ క్యారెక్టర్ కొడుకున్నాడు చూస్తుంటే నాకు సేమ్ జాలరెడ్డి గుర్తొస్తుంటాం. సేమ్ నేను చూసినప్పుడు అదే అనిపించింది. థియేటర్ లో జాలరెడ్డి గుర్తొస్తున్నాడు. అంటే షివరింగ్ లేదు, ఏం లేదు, పర్ఫెక్ట్ గా ఏదో ఒక ఎన్నో సినిమాల ఎక్స్పీరియన్స్ లాగా సింపుల్ గా చేసేసినాడు అనమాట. ఇంకొకటి నాకు ఏడ కొంచెం నచ్చలేదంటే రగిలే సాంగ్ వచ్చినప్పుడు అందరిని చంపుకుండా పోతాడు చూసిన విలన్ ఒక కంటైనర్ లో ఉంటాడు, రారా అని చెప్పేసి ఉంటాడు. అది ఎత్తుందంటే రా వచ్చి చంపేసుకో ఏముంది రా అన్నట్టు పిలిచినట్టు అనిపించింది. ఇంత జస్ట్ ఆ సెకండ్. డైరెక్టర్ రాసుకున్న స్టోరీ వేరు, అడుగు వచ్చినాక ఎడిట్ తీసేసిన స్టోరీ వేరు అనిపిస్తుంది. సేమ్ అట్నే అనిపిస్తుంది. ఏదో చేశాడు దాన్ని అయితే. ఎందుకంటే వాంది స్టేషన్ లో వాడిని ఇంట్రగేషన్ చేసేటప్పుడు మొత్తం తగలబెట్టేస్తా అన్న డైలాగ్ లేదు, ఆ పాట లేదు, హీరోయిన్ తో వచ్చిన మెలోడీ సాంగ్ లేదు, జాతర ఫైట్ లేదు. నాకేమనిపిస్తుంది అంటే టీజర్ లో ట్రైలర్ లో అన్ని చూపించి సినిమా రిలీజ్ వచ్చేసరికి ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ చేసి మింగేస్తాను అనిపిస్తుంది. రాజులు యుద్ధాల పెట్టి ఒక సీక్వెన్స్ తీసాడు. మాక్సిమం ఒక నలిసిన సీన్ కూడా అయిపోయింటది. మా ఫైట్ పెద్ద హీరో అని చెప్తున్నాడు అంటే ఆల్రెడీ వచ్చింటాడు, షూట్ అయ్యింటది అది. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయింది, దాన్ని పెట్టిన ఖర్చు కథ ఏంది, రేట్లు పెంచి మన మీదనే బెంగుతారు. అది కామన్ గా ఫ్లాప్ అనే అనలేము, ఇట్ అని చెప్పలేము. కానీ ఏ సినిమా కొంచెం పెద్దది వచ్చినా చిన్నది వచ్చినా వాడు పెంచుతాడు. 110 ఉండేది ఇప్పుడు మన దగ్గర అంత మన విలేజ్ లో 110 రూపాయలు, జిఎస్టీతో 130 రూపీస్ అవుతుంది, అంటే 128 రూపీస్ అవుతుంది. ఇప్పుడు కింగ్డమ్ 150 రూపీస్, అంటే 40 రూపీస్ పెంచినాడు. అదే ఒక బొక్క అనుకుంటే మళ్ళీ జిఎస్టీతో 23 రూపాయలు బొక్క, 180 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 200 బొక్క. సరే ఈడంతా బాగుంది అంటే వాడు ఇంత కప్పు ఇంటర్వ్యూలు ఇచ్చి వాడు 50 రూపాయలు మింగుతున్నాడు. ఆల్మోస్ట్ ఒక హైదరాబాద్ లో చిన్న స్క్రీన్ లో పెట్టే మెయిన్ మనం ఇక్కడ పెడుతున్నాం. ఇప్పుడు పదొక్కడే ఎట్లా అంటే ఇప్పుడు ఫ్లాప్ అయినా కానీ సీక్వెల్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం అంటే కాదు కదా. పదొక్కడు బాలకృష్ణ కాదు కదా, ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు రిలీజ్ చేసినాడు అని చెప్పేసి అందరు చేయలేరు కదా. అది ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు గురించి దాని సీక్వెల్స్ అని మాట్లాడగలేము. కానీ ఆయన బయో స్టోరీ మొత్తం చూపించాలనుకుంటే కథానాయకుడు ఉన్నప్పుడు ఎప్పుడు, మహానాయకుడు అయినప్పుడు ఎట్లా అని చెప్పేసి సినిమా పాలిటిక్స్ కలిపేసినాడు అనిపిస్తుంది కొన్ని సార్లు. ఎందుకు ఫ్లాప్ అయినాక ఖచ్చితంగా చేయాలని. రీసెంట్ గా మాట్లాడుకుంటే కబ్జా కన్నడలో వచ్చినది మొత్తం కేజీఎఫ్ లొకేషన్, రాత్రిపూట కేజీఎఫ్ లొకేషన్ లో దొంగసాటుగా షూటింగ్ చేసినట్టుంది కబ్జా సిటీ. కేజీఎఫ్ లొకేషన్ లో దొంగసాటుగా షూటింగ్ చేసినట్టుంది కబ్జా సిటీ. డిసప్పాయింట్ అయిన టైం యూఏ వచ్చింది, అది ఉపేంద్ర అంటే ఇది అని చూపించాడు. అది ఒకడికి ఫ్యూజ్ ఎగిరిపోయినాయి అసలు. డిస్క్లైమర్ వేసినాడు కదా, మరి తెలివైన వాళ్ళు అయితే కూర్చొని చూడండి, సినిమాలు చూడదు వెళ్ళిపోతాడు. తెలివైన థియేటర్ నుంచి వెళ్ళిపోతాడు, అంతే డబ్బులు కూర్చుంటాడు. హైలైట్ కదా వీడియో. డిస్క్లైమర్ అని కంక్లూజన్ గానీ ఏమైనా ఇస్తావా? ఏం లేదా, సినిమా బాగుంది వెళ్ళి చూసిరండి. ఎందుకంటే మేము టికెట్ బుక్ పెట్టినాం, మీరు పెట్టుకోద్దా? బాగానే ఉంది, బాగుంది అట్లేం లేదు, బాగుంది అంటే చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. ఒక ఫ్యాన్స్ అయితే ఒక 2 టైమ్స్ చూడొచ్చు, నార్మల్ ఆడియన్స్ కూడా చూడొచ్చు. కానీ ఇంకా మనకు ఇట్టుండాలి అట్టుండాలి అనుకుని పోతే అవి ఉండలేదు అనుకో, అది మీ తప్పు కాదు, అది మనకి అంతే. అదే ఓకే.